క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుండి 70 వచనం వరకు చదువుకుందాము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను, చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడ్ల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన. నేను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వానిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను. ఆమెన్. సకల ఆశీర్వాదములకు కారణభూతున్న పరలోకపు తండ్రి, కృపాసత్య సంపన్నుడా, కృపగల దేవానికి స్తోత్రాలు. తండ్రి, గడిచిన కాలం ప్రేమ నీ రెక్కల చాటు కింద మమ్మల్ని కాచి కాపాడి మరుదినం అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ దినం ప్రేమ మీతో ప్రారంభిస్తూ ఉన్నాము. తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, నీ బిడ్డలు ప్రేమ ఈ వాక్య భాగం చదివి ఉన్నారు ప్రేమ. ఈ వాక్య భాగం అటువంటి గూఢార్థాన్ని ప్రేమ వారిని బోధించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఈ వాక్యము ద్వారా ప్రేమ వారి జీవితాలను సరిచేసి ప్రేమ తండ్రి వాక్య వెలుగులో నడిపించండి.
ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. వారి కుడి చేయి నాడించండి, ఉద్యోగాలు దీవించండి, వారి సంతానాన్ని వృద్ధిలోకి తీసుకురండి. రక్షణలో లేని వారికి ప్రభా వీరి ద్వారా రక్షణలోకి నడిపించుటకు మార్గాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఈ భూమి అందు జీవించినంత కాలం ప్రభా నీ కృపలో ప్రభా వారు రక్షించి ప్రతి అవసరం తీర్చి తండ్రి నాయన ఈ భూమి మీద వారి సాక్షులకు జయించే జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, తద్వారా వచ్చే మహిమ ఘనత ప్రభావాల మీద ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమయు, క్రీస్తు వారి కృపా కనికరమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ శిర వంచిన ప్రతి ఒక్కరితోటను సదాకాలం ఉండి వర్ధిల్లింపజేసి నడిపించును గాక. ఆమేన్.